నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా వెన్నెముకలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే నడవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏ పని చేసుకోవడానికన్నా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ రోజు సన్‌రైజ్ హాస్పిటల్‌లో ఒక రేర్ సర్జరీ చేశారనే చెప్పుకోవాలి. వెన్నెముకకు సంబంధించి ఆయన పూర్తిగా బెండ్ అయిపోయి ఉండడం ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే ఆ టైంలోనే ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, ఆ బోన్ బ్రేక్ అవ్వడం జరిగింది. అయితే సివియర్ కాంప్లికేషన్స్‌తో కనీసం నడవలేని పరిస్థితిలో ఆయన సన్‌రైజ్ హాస్పిటల్‌కి వచ్చారు. ఇక్కడ ఒక రేర్ సర్జరీ అయితే చేశారు. అసలు ఏంటి ఆ సర్జరీ? ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? తెలుసుకుందాము. మనతో పాటు స్పైన్ సర్జన్ ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి? నార్మల్‌గా ఏదైనా వెన్నెముకలో సమస్య అంటే గనక, ఏదైనా సర్జరీ అవసరం అవుతుందంటే గనక కుట్టు, కోత అనేది కామన్‌గా ఎక్కడైనా చూస్తూ ఉంటాం. కానీ అవేం లేకుండా జస్ట్ హోల్స్‌తో మాత్రమే ఈ సర్జరీ చేశారు. దీనివల్ల బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుందనేది ఏంటి సార్ అసలు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మాధవరెడ్డి. ఈ పేషెంట్ వచ్చేసరికి నారాయణ రెడ్డి గారికి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటంటే వెదురుబొన్ను స్పైన్ అంటాం. మామూలుగా మన అందరి స్పైన్లోనూ 32 ఎముకలు ఉంటాయి. ప్రతి ఎముకకి మధ్యలో మూమెంట్ ఉంటుందండి. అంటే మనం వంగినా, పక్కకి తిరిగినా, జరిగినా, లేకపోతే వెనక్కి బెండ్ అయినా, ఎలాంటి పని చేసినా కూడా మన వెన్నుపూస అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందరికీ. సో ఇలాంటి కండిషన్ ఉన్న పేషెంట్స్ అంటే లక్షలో ఒకరికి ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే పైనుంచి కింద దాకా ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. అంటే 32 ఎముకలు విడివిడిగా కాకుండా అన్ని కలిపి ఉంటాయి. ఆ కలిపి ఉన్న దాని వెనకాల వెన్నుపూస వెళ్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ నుంచి యా అంటే జన్యుపరంగా ఉన్నదన్నమాట. ఇట్స్ జెనెటిక్ ఇది. సో ఫస్ట్ నుంచి ఆయన బెండ్ అయ్యి అలా వాక్ చేయడం, లేకపోతే అంటే హెడ్ స్ట్రైట్ ఉండకుండా ఇలా కైఫోసిస్ అంటాం. అంటే ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ ప్రాబ్లం అని. అలాంటి కండిషన్లో ఉన్న ఆయనకి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల, ఫాల్ జరగడం వల్ల కరెక్ట్గా మధ్యలో D11 పొజిషన్లో అంటే వీపుకి నడుంకి మధ్య జంక్షన్లో ఫ్రాక్చర్ అయిందండి. సో ఇలాంటి పేషెంట్స్కి ఫ్రాక్చర్ అనేది కొంచెం సివియర్గా ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే మూమెంటే లేదు ఫస్ట్. సో ఇప్పుడు ఫ్రాక్చర్లో మూమెంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే వెన్నుపూస మీద ఒత్తిడి పడి పెరాలసిస్ వచ్చే రిస్క్ చాలా హైగా ఉంటుంది. సో ఈయన మా దగ్గరికి వచ్చే కండిషన్లో కూడా అబౌట్ టు గెట్ పెరాలసిస్ అన్నట్టు, అంటే అసలు నడవలేకుండా తిమ్మిర్లు అయ్యి వచ్చేసి బెడ్ రెస్ట్లో ఉన్న కండిషన్లో రావడం జరిగిందండి. సో వచ్చిన తర్వాత జనరల్గా అందరికీ ఉన్నట్టు ఆయనకి అనుమానాలు ఉన్నాయి. స్పైన్ సర్జరీ అంటే పెరాలసిస్ అని, లేకపోతే ఇంక మళ్ళీ నడవడం కుదరదని, అలాంటి అపోహలు అందరికీ ఉన్నట్టు ఆయనకి ఉన్నాయి. సో నేను వచ్చేసరికి స్పైన్ స్పెషలిస్ట్ అండి. అంటే ఎండోస్కోపీ అండ్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జన్, అంటే కోత లేకుండా మినిమల్ కోతల్లో హోల్స్లో ఆపరేషన్స్ చేసే సర్జన్ అనమాట. నేను అందులో స్పెషలిస్ట్. సో ఆయనకి ఇదే వివరంగా చెప్పి, ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్ కూడా ఆయనకి 8 నుంచి 10 స్క్రూలు పడతాయని, 2 పెద్ద రాడ్స్, ఒక 12 సెంటీమీటర్ రాడ్స్ ఒక 2 పడతాయని చెప్పడం జరిగింది. ఆయనకి అందరిలాగే వచ్చిన డౌట్ ఏంటంటే, అన్నీ వేయాలంటే మాకు చాలా కోత అవుతుంది కదా, చాలా బ్లడ్ లాస్ అవుతుంది కదా, చాలా పెయిన్ ఉంటుంది కదా, సో రికవరీ ఎలా ఉంటుంది, వెన్నుపూసకి ఏమైనా ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉందా అని, ఇలాంటి అన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. బట్ మేము చెప్పింది ఏంటంటే, ఈ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అనేది హై అండ్ టెక్నిక్ అండి. ఇందులో మైక్రోస్కోప్ యూస్ చేస్తాము, హై అండ్ సియామ్ యూస్ చేస్తాము, వేసే స్క్రూస్ కూడా అన్ని హోల్స్ నుంచి చేస్తాం అనమాట. సో మజిల్ కట్ ఉండదు. సో ఎప్పుడైతే మజిల్ కట్ లేదో మజిల్ ఇంజరీ ఉండదు, పెయిన్ ఉండదు. సో డైరెక్ట్ హోల్స్ ద్వారా చేయడం వల్ల, ఆ స్క్రూస్ అన్నీ కూడా హోల్స్ ద్వారా వేయడం వల్ల బ్లడ్ లాస్ కూడా చాలా మినిమల్గా ఉంటుందండి. అంటే మామూలు దెబ్బ తగిలితే ఉండే బ్లడ్ లాస్, బేసిక్ ఏమైనా చిన్న హర్నియా సర్జరీ లేకపోతే చిన్న హ్యాండ్ సర్జరీ, అలాంటి చిన్న చిన్న సర్జరీస్కి ఎలా అయితే ఉంటుందో అలాంటి బ్లడ్ లాస్ మాత్రమే ఈ పర్టికులర్ సర్జరీలో మాకు 50 to 70 ml బ్లడ్ లాస్ మాత్రమే ఉండింది. ఇన్ జనరల్ నార్మల్గా 500 ml పైన ఉంటుంది. బ్లడ్ కూడా పెట్టాల్సి వస్తుంది. మేము పోస్ట్ అప్ కూడా ఆయనకి బ్లడ్ కూడా పెట్టింది ఏమీ లేదు ఇంత పెద్ద సర్జరీ చేసినప్పుడు కూడా. రెండో విషయం ఏంటంటే, కంప్లీట్ పెయిన్ ఫ్రీ ఉంటారండి. చేసిన టెక్నిక్ వల్ల కంప్లీట్ పెయిన్ ఫ్రీ ఉంటారు. ఈవినింగ్ ఆయన నడిపించడం జరిగింది. సేమ్ ఆపరేషన్ జరిగిన ఇది నుంచి ఐసీయూ నుంచి వెంటనే రికవర్ అవ్వడం, ఇప్పుడున్న లేటెస్ట్ అనెస్థీషియా టెక్నిక్స్ కూడా వాడి బెండ్ అయి ఉన్న వాళ్ళకి ట్యూబ్ వేయడం కానీ అనెస్థీషియా ఇవ్వడం కానీ కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటే మనం మెడ ట్విస్ట్ చేసుకుని ట్యూబ్ పంపిస్తాం. ఈయనకి ఏది ట్విస్ట్ అవ్వదు, అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. సో ట్యూబ్ కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి ఆబ్వియస్గా. సో ఆ ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ వాడి ఆయనకి అనెస్థీషియా ఇవ్వడం జరిగింది. రికవరీ కూడా వెంటనే ఆపరేషన్ అయిన 5 minutesలోనే మత్తు నుంచి బయటకు వచ్చేసే డ్రగ్స్ అన్నీ ఉన్నాయండి ఇప్పుడున్న లేటెస్ట్ దానికి. సో అది కూడా వాడడం జరిగింది. సో ఈవినింగే పేషెంట్ నడిపించడం, పెయిన్ ఫ్రీ ఉండడం, ఇవన్నీ కంఫర్టబుల్ ఉండడం, అంటే పారాలసిస్ అనే ప్రాబ్లం ఏమీ లేకుండా వెంటనే పేషెంట్ నడవడం అన్నీ, అంటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఆయనే ఉన్నారు కాబట్టి. సో అంటే ఇప్పుడున్న టెక్నాలజీస్కి స్పైన్ సర్జరీ అంటే భయం ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సార్ మామూలుగా వెన్నెముక సమస్య అనగానే చాలా సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అందులోనే ఈయనకి జన్యుపరమైన ఇబ్బంది అయితే ఫస్ట్ నుంచి ఉంది. సో ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా సార్? లేదు, ఈ పర్టికులర్ పేషెంట్లో అన్ని ఆపరేషన్కి సంబంధించి అన్ని అన్ఈవెంట్ఫుల్గా జరిగాయండి. అంటే నో కార్డ్ ఇంజరీస్ కానీ, లేకపోతే నో బ్యాక్వర్డ్స్ కానీ, అన్ని ఎక్స్రే కూడా తీయడం జరిగింది. కంప్లీట్గా ఈ సర్జరీ అనేది ఇలా హోల్స్లో చేయడం జరిగిందండి. సో మొత్తం రాడ్స్, స్క్రూస్ అన్నీ ఈ హోల్స్లోనే వేయడం జరిగింది. ఈ పర్టికులర్ కన్స్ట్రక్ట్ మొత్తం ఇన్ని స్క్రూస్, ఇన్ని రాడ్స్ కూడా
ఆయన కంప్లీట్గా హోల్స్లోనే చేయడం జరిగింది. సో 100% ఎనీ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ అయితే లేదండి. ఒకటే ఏంటంటే పేషెంట్ నడుస్తూ ఉండాలి. ఇదివరకు ఉన్న అపోహలన్నీ తప్పు. స్పైన్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ రెస్ట్లో ఉండాలి అన్నది తప్పండి. ఎందుకంటే ఇప్పుడు కండరాలన్నీ బిగుసుకుపోయి ఉంటాయి, రెస్ట్లో ఉండి ఉండి అట్రోఫీస్ అయిపోతూ ఉంటాయి. సో పేషెంట్ ఏంటంటే బీపీ షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీ మెయిన్ ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ని నడిపించడం. మెయిన్ థింగ్ పేషెంట్ నడుస్తూ ఉండడం. నడకే జీవితాన్ని ప్రజెంట్ ఉన్న ఇదంతా కాబట్టి సో నడుస్తూ ఉంటే బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, సైకలాజికల్గా పేషెంట్ బెటర్గా ఉంటారు, సర్జరీ అయిందన్న ఫీలింగ్ నుంచి ఉండకుండా. ఇన్వెన్ జనాలు సొసైటీలో కూడా ఇన్ జనరల్ ఒక సర్జికల్ పేషెంట్లా కాకుండా ఇన్ జనరల్గా ఆయన మామూలుగా నడుస్తూ ఉంటే సైకలాజికల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్. సో ఈ పర్టికులర్ ఇది అచీవ్ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తూ ఉంటాం. సార్ సాధారణంగా ఏదైనా సర్జరీ అన్నప్పుడే పేషెంట్ని మనం ముందుగానే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాము, ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రావు, ఆ సర్జరీకి వాళ్ళు భయపడుతున్నప్పుడు వాళ్ళు రెడీ చేస్తూ ఉంటాం. అందులోనూ వీళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, సివియర్ కాంప్లికేషన్స్తోనే ఆయన రావడం జరిగింది. సో ఏ విధంగా ఆయన్ని మోటివేట్ చేశారు సార్? అంటే నార్మల్గా సర్జరీ అంటేనే భయపడుతుంటారు. అవునవును. టు బి ప్రిసైజ్ యాక్చువల్గా మీరు అడిగించారా కరెక్ట్ అండి. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మేము ప్రతి మినిమల్ ఇన్వేజివ్ పేషెంట్ దగ్గర వీ టేక్ దేర్ ఫీడ్బ్యాక్స్. సో టెస్టిమోనియల్స్ అంటాం. వీ టేక్ దేర్ ఫీడ్బ్యాక్స్ అంటే హౌ దే ఫీల్ అని. ఎందుకంటే డాక్టర్ చెప్పింది ఎంత నమ్ముతారో తన తోటి పేషెంట్ అదే ఒక కండిషన్ ఉన్న వేరే పేషెంట్ చెప్పింది ఆపరేషన్ అయ్యి వాళ్ళు చెప్పింది కూడా అంతే నమ్ముతారు ఆబ్వియస్గా. సో అలాంటి టెస్టిమోనియల్స్ చూపించడం, నా ప్రీవియస్ సర్జరీస్ సంబంధించిన ఇవి చూపించడం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి. బేసిక్గా పేషెంట్ కాన్ఫిడెంట్గా ఉంటే రిజల్ట్ పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో మనం ఎంత పాజిటివ్ ఇంటెంట్తో ప్రయత్నిస్తాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో నా ప్రీవియస్ పేషెంట్స్తో మాట్లాడించడం, ప్రీవియస్ పేషెంట్స్ వీడియోస్ చూపించడం, బేసిక్గా ఆబ్వియస్లీ ఇప్పుడున్న సోషల్ మీడియా అన్ని రకాలైన టెక్నాలజీ చూపించడం, వాళ్ళకి ఏం సర్జరీ చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళకి అవేర్నెస్ పెంచితే సో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆబ్వియస్గా. సో కాన్ఫిడెన్స్ పెరిగితే మనకి వాళ్ళకి సర్జరీ చేయడానికి ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మనతో పాటు పేషెంట్ కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు? లక్ష్మణ్ రెడ్డి ఏ ఊరండి మీది? డ్రైవర్ అండి. ఓకే. ఏంటండి మీ ప్రాబ్లం? అంటే స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఇలా బెండ్ అయ్యే ఉన్నారు, జన్యుపరమైన ఇబ్బంది ఉంది. పడిపోతే ఇక్కడ బెండ్ అయిందండి, ఫ్రాక్చర్ అయిందండి ఇందుకోసం. అదే వంగి నడిచిపోండి, సర్వీస్ అతను తెలిసి వచ్చినండి. అంటే సర్జరీ అనగానే నార్మల్గా చాలా భయం వేస్తూ ఉంటుంది, అందులోనూ మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు ఇంకా భయం ఉండి ఉంటుంది. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే పిల్లల సైడ్ వచ్చేస్తే అని చెప్పన్నారండి. చేయించుకోతే ఇంక ఇబ్బంది చేయించుకోవాలి తప్పదండి, ఏదైనా చేయించుకోవాలండి. ఇప్పుడు ఎలా ఉందండి? చాలా బాగా చేశారండి, మొత్తం ఇచ్చారండి. మొత్తం అన్నీ దిగిపోయిందని మళ్ళీ గంటలోనే నడిపించారండి. బెల్ట్ కూడా లేకుండా సార్ నడిపించారండి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి, నొప్పి కట్టలేదండి, స్టడీ ఉందండి, బాగుందండి. మన పేషెంట్ కూడా మాట్లాడతారండి. అదే వస్తలోకి ఇలా ఉండిపోయినాడు ఎవరికైనా ఇలాగండి. ఇంకోటి ఇలా కాకినాడలో చేస్తారంటే వచ్చేవాడిని. కోత లేకుండా ఆపరేషన్ చేయరండి. ఆపరేషన్ తర్వాత మీరు ఎలాగ చాలా బాగుందండి, ఇప్పుడు సైడ్గా ఉందండి, నొప్పి కూడా లేదండి. మీకు మీరు నడవగలుగుతున్నారు, నడిచేస్తాను, అన్ని పనులు కూడా చేశారు. ఇంకా నేను 1 నెల దాకా నొప్పి వద్దనుకున్నాను, అలా పెయిన్ లేదండి. లక్ష్మణ్ రెడ్డి అండి, వ్యాపారం అండి. నొప్పి వచ్చిందండి, ఇలా నడిచిపోండి, ఇలా ఉన్నాను. అలా నడిచైనా ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా పైన ఆయన చేసుకునేలాగా విత్ ఇన్ 2 days లో 3 days అయిందండి. బాగుందండి, చాలా బాగుంది. వెళ్ళిపోసా మా ఊళ్ళో చెప్పించండి, వెళ్ళిపోసా డామేజ్ అయిందన్నారండి. నేను సొల్యూషన్ అని చెప్పంటే ఈ దగ్గరికి వచ్చేవాడిని. పోతే నేను ఎంఆర్ఐ రాశారండి, రాసి దీనికి సర్జరీ పడితే అని చెప్పి సర్జరీ చేశారు. అప్పుడు నొప్పి అవే ఉండేది కదండి, ఇప్పుడు ఎలా ఉందని అప్పుడు నొప్పి ఉండదండి, ఇప్పుడు నొప్పి లేదండి, ఏం లేదు. లేదు సపోర్ట్ లేదండి, బెల్ట్ రోడ్ పెట్టుకోకుండా నడిపించారండి. నార్మల్గా ఏదైనా సర్జరీ అన్నప్పుడే సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి, అందులోనూ ముఖ్యంగా పేషెంట్ మైండ్ సెట్ని మార్చడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ జన్యుపరమైన ఇబ్బందితోనే ఈయన ఇక్కడికి రావడం జరిగింది, బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, అందులోనూ వెన్నుముక సమస్య చిన్నప్పటి నుంచి ఉండడంతో సర్జరీ చేసుకుంటే కనుక ఆయనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. ఏదైనా సర్జరీ అయినప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఫర్దర్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని. అయితే పేషెంట్ని ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ని మార్చి సర్జరీకి అయితే రెడీ చేశారు. చూసారు కదా, ప్రస్తుతం అయితే కనుక ఆయన ముందు ఏ విధంగా ఉంది, తర్వాత సర్జరీ తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. కేవలం కీ హోల్ సర్జరీ ద్వారానే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనివల్ల బ్లడ్ లాస్తో పాటు పేషెంట్ కూడా పెయిన్ లేకుండా ఉండడంతో పాటు వెంటనే నడిచే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.